ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఎకరాలలో ఇల్లు నిర్మించుకుంటున్నారో మీకు తెలుసా? ఇది ఎన్నో ఇల్లు మీకు తెలుసా? దీన్ని ఇల్లు అన్నామా ప్యాలెస్ అన్నామా? నార్మల్ గా ఇల్లు అంటే ఒక 5 సెంట్లో 10 సెంట్లో 20 సెంట్లో ఒక కార్యక్రమంలో బాగా రిచ్ గా ఉండేటటువంటి వాళ్ళతో కార్యక్రమంలో నిర్మించుకుంటారు. కానీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 5 ఎకరాల 16 సెంట్లలో ఒక రాజమహల్ని, ఒక నారావారి మహల్ని నిర్మించుకుంటున్నారనే విషయం మీకు తెలుసా? అది కూడా దాని విలువ, స్థలం విలువ 150 కోట్లు. రేపొద్దున నిర్మించేటటువంటి ఈ నిర్మాణం ఇంకొక 150 నుంచి 200 కోట్లు, అంటే దాదాపుగా 300 నుంచి 350 కోట్ల రూపాయల విలువతో ఒక మహల్ని నిర్మించబోతా ఉన్నారు. అది కూడా సచివాలయానికి దగ్గరగా, హైకోర్టుకి దగ్గరగా, చుట్టూతా పెద్ద రోడ్లు, 4 పెద్ద రోడ్లు ఉండేటటువంటి విధంగా 5 ఎకరాల 16 సెంట్లలో 300 నుంచి 350 కోట్ల రూపాయల విలువైనటువంటి అత్యంత ఖరీదైనటువంటి ఇంటిని నిర్మించుకుంటున్నారు. దాని పేరే నారామహల్. ఆంధ్రప్రదేశ్ లోనే అలాంటి ఇల్లు ఎవరికి ఉండదు, ఒక చంద్రబాబు నాయుడు గారికి. ఆ విధంగా నిర్మించుకోబోతా ఉన్నారనేది స్పష్టంగా ఈ రోజు కనపడతా ఉంది. దానికి సంబంధించి ఆల్రెడీ భూమి పూజ కూడా అయింది. ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడిని కూడా పిలవల, సాక్షాత్ ఉప ముఖ్యమంత్రిని కూడా పిలవలేదనుకోండి, అది వేరే విషయం. కానీ ఇది చంద్రబాబు నాయుడు గారికి ఎన్నో ఇల్లు. అఫీషియల్ గా 3, అనఫిషియల్ గా 4. ఎందుకంటే అఫీషియల్ గా ఒకటి హైదరాబాద్ లోనే అత్యంత ఖరీదైనటువంటి జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఒక ఇంద్రభవనాన్ని తలపించేలాగా అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉండే విధంగా అధికారంలో ఉన్నప్పుడు నిర్మించుకున్న ఇల్లు 2014 టు 19. దాదాపుగా అది కూడా 300 నుంచి 350 కోట్ల విలువైనటువంటి ఇల్లు.